महागणाधिपतये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः शंडिकाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं महादेव महादेव महादेव। శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞం భాగముగా 640వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 14వ పర్వము శాంతి సప్తకములోని తృతీయ పర్వమైన అశ్వమేధ పర్వములో ఆఖరిదైనటువంటి చతుర్థ అశ్వాసము పేజీ నంబర్ 400 ఇవాళతో అశ్వమేధ పర్వం పూర్తయిపోతుంది. ఆశ్రమ పర్వము ప్రారంభము కూడా అవ్వవచ్చు. అయ్యా, ఈ ఆశ్రమ పర్వం ప్రారంభమైన దగ్గర నుంచి పర్వాలు చాలా తొందరగానే అయిపోతుంది. అయ్యా, ఇదే విన్నాం. చెప్పండి అమ్మా. క్రతు సమాప్తి సమయమున అతడు వినయ భరితుడై యోగ్య భంగి అపరమమునులకు అర్చలిచ్చి ఆమంత్రణమాచరింప వారు ప్రీతి నేగిరి నిజవాసము. ఆగస్టుడు అలా 12 సంవత్సరములు వర్షం యాజ్ఞం చేసి క్రతు సమాప్తి సమయమున 12 సంవత్సరాల తర్వాత ఋత్విక్కులందరినీ తగిన విధముగా అర్చించి గౌరవించి పూజించి సంభావించి మర్యాద పాటించి వాళ్ళందరూ అవన్నీ తీసుకున్నారు. ఎంతో సంతోషంతో వాళ్ళందరూ వారి వారి నిజవాసము వీళ్ళకి వెళ్ళిపోయారు. చూడండి, అంటే 12 సంవత్సరాలు వాళ్ళు ఇల్లు వదిలేసి ఉన్నారు ఇక్కడ. తర్వాత జమదగ్ని మహాముని పితృదేవతల సభలో నకులంబుగా. జమదగ్ని అంటే పరశురాముడి తండ్రి. ఆయన పితృదేవతల శాపంలో ఆయన నకులము ముసలంగా పుంగీసుగా పుట్టారు. ఆ కథ పెట్టుకున్నారు. ఈ విధమున హింసారహితముగా మహిత యాగంబు సుప్రయోగం. చూసారా, యాగం ఎప్పుడు హింస లేకుండా ఉండాలి. అందుకే ద్రవ్య యజ్ఞము కంటే జప యజ్ఞము శ్రేయస్సు. బాగా గుర్తు పెట్టుకోండి. ద్రవ్య యజ్ఞము అంటే మనము నూనె, నెయ్య, ఇది ఇలా ఆహుతులు వేస్తేనే యజ్ఞము, అది పెద్దది కాదు. నువ్వు మనస్సులో ఇది భారతంలో ఉంది. ఇది కూడా నేను నమ్మనండి, నేను ఇంకా చేసుకున్నాను, చేసుకో. సత్తుప్రస్తు ధర్మరాజు చేసిన దాన్ని మీరు కంపేర్ అండ్ కాంట్రాస్ట్. ఈయన బ్రహ్మలోకానికి వెళ్ళాడు, ఈయన వెళ్ళలేదు. ఆయన్ని చూడటానికి దేవతలు ఋషులు అందరూ వచ్చారు, ఇక్కడ లేదు. దాన్ని చూసి అందరూ మెచ్చుకున్నారు. కాకండి ఎక్కడైతే హింస లేదో అదే నిజమైన యజ్ఞం. అగస్త్యుండు పరమ ప్రశస్తి ఉజ్వలుడై వెలిగి. కాబట్టి ఆయన హింస లేని యాగం చేసి పరమ ప్రశస్తిని అంటే ఎక్కువ కీర్తిని పొంది కీర్తివంతుడై వెలిగిపోయాడు. ధర్మ మార్గకృత ద్రవ్య
ద్రవ్యకృతం వై తపోమయం బగు యజ్ఞంబు ప్రాజ్ఞన మనోజ్ఞం చూసారు. ధర్మము తప్పకుండా, నువ్వు ధర్మం తప్పకుండా ఉండాలి. రెండోది ఎటువంటిది అయి ఉండాలి? అది మొదటి చదువుమా. ధర్మ మార్గగత అది ధర్మ మార్గంలో సంపాదించినటువంటి ద్రవ్యముతో ధర్మమయమైనటువంటి యజ్ఞం ప్రాజ్ఞులు అంటే గొప్పవాళ్ళు మెచ్చుకుంటారు. గొప్పవాళ్ళు నిజంగా దాన్ని మెచ్చుకుంటారు. తర్వాత యజ్ఞం ప్రాజ్ఞ మనోగ్రంభై అని చెప్పిన విని జనమేజయుడు ఇట్లని అనగా నకుల రూపంబునట్లు తోచి బ్రాహ్మణులతోడ మానవ భాషణముల ఎవ్వరేని ఒక్క అహీన బోధగనుడు లాభమునరించి అని తలంచి ఆయన అనుకుంటున్నాడు. బహుశా జనమేజయుడు వైశంపాయనుడు ఆ రోజున బ్రాహ్మణులతో ఒక ముంగీస రూపంలో వచ్చి మానవ భాషలో వాళ్ళతో మాట్లాడాడు. బహుశా అది నిజమైన ముంగీసేను. అసలు అది ఏదో ఒక గొప్ప ముని లేదా ఒక మహానుభావుడు శాపవశాత్తు పొందినటువంటి రూపం ఏమో అని ఆయన మనసులో అనుకుని అహీన తపస్సు, తక్కువ కాని తపస్సు చేసిన వాడు ఏదో ఒక చిన్న పొరపాటు చేయడం వల్ల ఆ రూపాన్ని అనుభవించాడేమో అనుకుంటున్నా అని అనుకుని మనసులో జనమేజయుడు అతడెవ్వడో అని నిన్ను అడగజూచి అతను ఎవరో అడుగుదామని నా మనసులో నేను ఉంది. అది నిజంగా మామూలు ముంగీసేనా? దానికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? కాబట్టి ముంగీస కాకపోవడం అది ఎంతో జ్ఞానవంతమై ఉండాలి అని చెప్పాడు. వెండియును ప్రస్తుతోక్తుల విందుమను అది అయితే నేను నా మనసులో ఎప్పటి నుంచి ఉంది ఇది. అయితే నువ్వు ఇంకా మంచి మాటలు చెప్తున్నావు. అది విందామనే ఉద్దేశంతో నేను మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు కదా. ఏమండి అది నిజమైన ముంగీసేనంటారా అంటే ఈయన చెప్పే ఫ్లో పోతుంది. కాబట్టి ఆయన చెప్పడం అంతా అయిపోయారు ఆగి తర్వాత మన డౌట్లు అడగాలి మనం ఎప్పుడు. కాబట్టి ప్రస్తుతోక్తులకి అది ఎక్కడ భంగం వాటిల్లుతుందో, ఆ ప్రవాహానికి ఎక్కడ అడ్డొస్తుందో అని నేను అడగలేదు. అసలు నాకు ఇప్పుడు ఆ ముంగీసు గురించి చెప్పండి. అది మామూలు ముంగీసేనా అంటారా? అతని చెప్పదగుని బోధనశీల అతని గురించి నేను చెప్పదగిన వాడినైతే ఓ బోధనశీల అంటే మంచి జ్ఞానమును సముపార్జించడంలో, జ్ఞానమును అందించడంలో మంచి ప్రవర్తన కలిగినటువంటి ధర్మరాజా నువ్వు చెప్పు అన్నారు. అనుటయు కందపద్యం వైశంపాయనుడు అనూన పుణ్య ప్రదీప్తుడగు నీకందును వినదగని అదియో గలదే. ఆయన నువ్వు మంచి పుణ్యప్రదుడు. నువ్వు వినకూడని వినదగని విషయం అంటూ ఉంటుందా? నువ్వు అన్ని విషయాలు వినొచ్చు. నువ్వు చాలా మంచివాడి. వినిపించద ముంగి విభము నీకు చాలా వినిపిస్తాను. ఆ ముంగి విభవం నుంచి వినమ్మా. జమదగ్ని పితృకార్య సంకల్పము ఇప్పుడు చెప్తున్నాడు. జమదగ్ని పితృకార్య సంకల్పం అత్యంత నియతాత్ముడే అండి. పితృకార్యములు చేయాలని సంకల్పం నీచాత్ముడుగా వాళ్ళ నాన్నతో వాళ్ళ అమ్మతో ఏదో శ్రాద్ధం పెడదామని అనుకున్నాడు. దానికి కలిగినటువంటి సంభారాలన్నీ పెట్టుకున్నాడు, సిద్ధం చేసుకున్నాడు. చాలా నియమంగా తెచ్చుకున్నాడు, నిష్ఠగా తెచ్చుకుని పెట్టుకున్నాడు. పెట్టుకుంటే నిష్ఠ ఒప్పు జారు
నూతన కలశంబును చారు నూతన కలశం, చాలా నిష్ఠ తెలుసుకోండి. చాలా అందమైనటువంటి కొత్త కలశాన్ని తీసుకొచ్చాడు. తర్వాత హోమధేనువును హోమధేనువు అంటే బ్రాహ్మణులకి దానం ఇవ్వడం కోసం ఓ ధేనువు. దాన పిదికి దాన పిదికి దాన పిదికి గారవము తోడ దాన పిదికి గారవము తోడ నిమ్మైన ఎడ పదిలముగా నిమ్మైన పదములముడుగా దించిన దాన్ని ఏం చేశాడు, దాన్ని చక్కగా పాలు పిండాడు. ఆ హోమధాను పాలు పిండి ఒక చక్కటి ప్రదేశంలో దాన్ని అట్టే పెట్టాడు. అంటే ఎక్కడైతే అది కింద పడకుండా లేకపోతే ఎవరు తీసుకున్నారో దాన్ని పెట్టుకోడు. అది రేపు ఆ మర్నాడు వాడుకోవడం. అతని చిత్తము అతని చిత్తం తెరంకరయ బుద్ధి అతని చిత్తం తెరంగరయ బుద్ధి సాకార వృత్తి సాకార వృత్తి క్రోధాది దైవము వచ్చి అది అతని చిత్తము ఈయన యొక్క మనస్సుని పరీక్షించాలని అని క్రోధ కోపమునకు అధిదేవత వచ్చాడు. ఇది నిజంగా కోపం వస్తుందా రాదా అనిపించింది అని టెస్ట్ చేద్దామని వచ్చాడు. వచ్చి ప్రామాధికంబను భంగితోప ఆయన ఏం చేశాడు, ప్రామాధికం అంటే ఈ పాలని కొంచెం పొర్రపాటు అనేటువంటి జరిగే విధంగా చేశాడు. అంటే ఏంటి, ఆ పాలని మడిగా ఉంచాల, బహుశా ఏదో చేసి ఉంటాడు దాన్ని. కుండతోడి పాలు కూల్చిన ఈయన కుండకు పాలు పెట్టాడుగా, ఆ పాలు ఇలా తోసేసాడు. కినకయు ఊరకుండే ఆయన సముజ్వలాత్ముడు సముజ్వలమైన అంటే పెరిగిపోతున్నటువంటి ఆత్మ కలిగినటువంటి ఆ జలదకి కోపం తెచ్చుకోకుండా అలా ఉన్నాడు. అప్పుడు ఆత్మ మెచ్చి ఆ దైవం అతనికి ఇట్లని అప్పుడు ఆ క్రోధమునకు అధిదేవత ఇట్లా మెచ్చుకున్నాడు. నేను ఇంత పని చేసినా నీకు కోపం రాలేదురా, చాలా బాగుంది అని ఆ క్రోధమునకు అధిదేవత జమదగ్నితో ఇలా అంటున్నారు. కందపద్యం. భృగువులు క్రోధనులనగా జగతి పరుగువారు భృగు వంశంలో పుట్టినటువంటి వాళ్ళు బాగా కోపం ఉన్న వాళ్ళు అని ఈ జగత్తులో ఏదో ఒక నానుడు వచ్చేసింది. భృగు అంటే చూడండి, ఆ భృగు వాళ్ళు భార్గవులు అంటే చాలా కోపం వాళ్ళు అని ప్రపంచంలో ఒక ముద్ర పడిపోయింది. అయితే అది వృషా పరికలితం బగుట వృష అంటే అది అసత్యంతో కూడినటువంటి మాట విషయం నాకు అర్థం. ఎందుకని, నువ్వు పితృదేవతల కోసము శ్రద్ధగా నియమంగా నిష్ఠతో ఏర్పరచుకున్నటువంటి కుండని నేను అపవిత్రం చేసిన నీకు తెలుసు, నేను చేశాను. నువ్వు తలుచుకుంటే నన్ను శపించేయచ్చు, కానీ నన్ను శపించకుండా నీ శాంత గుణాన్ని బయట పెట్టుకున్నావు నాయనా జమదగ్ని. భృగువులు ఆ భృగువంశస్థులు చాలా కోపదారులు అని నేను వింటాను, కానీ ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతోంది అది కాదు, అది అలా కాదు. ఓడితే నీకు అగణితమగు అగణితము అంటే ఇంతాని లెక్క పెట్టలేనటువంటి, అంటే చాలా గొప్పదైనటువంటి నీ తపస్సు ముందర నేను ఓడిపోయాను. అలికెదను అంటే నేను భయపడతాను అని క్రోధములకు అధిదేవత చెప్పాడు అని వెండి నా దశ ప్రసన్నుడవు ఆదరమ్మున చూడు. అయ్యా క్రోధాదేవ చెప్పింది, నన్ను ప్రసన్నుడు, నన్ను కరుణతో చూడు, నన్ను కరుణించు, నన్ను కోపగించుకోకు. సైపం అపరాధ నేను చేసినటువంటి అపరాధాన్ని క్షమించు. విద్యాదయిత అంటే విద్య ఎందు చాలా ప్రీతి కలిగినటువంటి
అనిన ఆ ముని ఆ దైవము ఆ చూచి మునిని దైవము చూచి శాంతి అలవడ శాంతి అలవడ ఆ శాంతి గుణం బయటపడాడు. ఆ ముని చూశాడు ఆ క్రోధాదేవం చూసి చాలా ప్రేమగా చూశాడు. చూసి వచనం వచనం నా ఎడ ఇప్పుడు నా ఎడ ఇప్పుడు అన్నపద్యం ఆ నీవేమి తప్పు చేసి నీవేమి తప్పు చేసి నువ్వేం తప్పు చేసావయ్యా? త్రోవము శంకాభయం త్రోవము శంకా భయము నీ మనస్సులో నేనెక్కడ నిన్ను శపిస్తాను అన్న ఒక శంక అనుమానం తీసి నన్ను చూసి నీకు భయంగా ఉంది, ఆ భయాన్ని కూడా తీసి తొలగక సంకల్ప విలతకు తొలగక సంకల్ప వికలతకు సంకల్ప విలతకు అలుగుట పితృదేవతలకు కలుగు అన్న కొమ్ము దిగ్గన అంటే దిగ్గన వెంటనే వెళ్ళిపోయి ఎవరి కోపం వస్తున్నాయంటే సంకల్పం కనుక నువ్వు చేసిన సంకల్పం వికల్పం అయిందనుకో, అంటే నెరవేరనుకో, కోపం ఎవరికి వస్తుంది? పితృదేవతలకు వస్తుంది. పితృదేవతలకు వస్తుంది. కోపం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నాకెందుకు అన్నారు. భీతి నా భూతంబు అంతర్ధానంబు భయంతో ఆ క్రోధానికి అధిదేవతమైనటువంటి వాడు మాయమైపోయాడు. తదనంతరం ఆ జమదగ్ని పితృదేవతలు వచ్చారు. వాళ్ళు ఈ జమదగ్ని మీద కోపం పడ్డారు. ఎందుకు కోపం వచ్చింది వాళ్ళకి? కోపించి పొడసూపి వాళ్ళందరూ కనపడ్డాలి. పొడసూపడం అంటే కనపడ్డా. పొడసూపి అతనితో నీవు శ్రాద్ధమునకు సంకల్పించి ఉండి తద్వైకల్యము పుట్టినవో ఊరకుండి. ఏమయ్యా, నువ్వు శ్రాద్ధం చేద్దామని అనుకున్నావు, కానీ దానికి వైకల్యం వచ్చింది, అంటే వికలత వచ్చింది, అంటే నువ్వు చేయడానికి వీల్లేకన్నా పరిస్థితులు వచ్చాయి. వాడు ఆ కొండని ఇట్లా తోసాడు. మరి అలా చేసినటువంటి వాడిని నువ్వు శిక్షించాలి కదా. నువ్వు శిక్షించకుండా ఊరుకున్నావు, చూస్తూ ఉన్నావు. కాబట్టి నీ మీద మాకు కోపం వచ్చిందని పితృదేవతలు జమదగ్ని మీద కోపం వచ్చింది అని పలికి ముంగివై పుట్టిన చెప్పండి పాపం. ఏ నిష్కారణంగా సరే, ఒక్కొక్కసారి మనం శాంతిగా ఉండడం కూడా తప్పలేదు. ఈయన శాంతిగా ఉండి పోనీ అంటే మా కోసం సంకల్పించి మా కాను తీసుకొచ్చిన దాన్ని వాడు అపవిత్రం చేస్తూ నువ్వు వాడిని ఏమీ అనకుండా, నువ్వు వాడి మీద కోప్పడకుండా పంపించేసావు. అందుకని జమదగ్ని వాళ్ళు చెప్పించేసి వెళ్ళిపోయారు. నువ్వు ముంగివైపు, నువ్వు నకులమై పుట్టు అని చెప్పించి వెళ్ళిపోయారు. ఆ నకులమే జమదగ్ని పరశురాముడి తండ్రి శపించిన వాళ్ళకు దండప్రమాణం అయినా కూడా ఆయన కోపం. వాళ్ళకి సాష్టాంగ పడిపోయి వాళ్ళకి నమస్కారం పెట్టి తపస్వికి అలుగం తగుదని కనియుడు దైవం మనకు. తపస్వి అనేటువంటి వాడికి క్రోధము తగదు. అందుకని నా పట్ల అపరాధం చేసిన క్రోధమును అదే దేవత అయినటువంటి భూతం పట్ల నాకు కోపం రాలేదు. కాబట్టి తపస్సుకి క్రోధం మంచిది కాదు. తర్వాత ఆటగలదు తప్పు సైచి నన్ను దయచూచి శాపమోక్షణమంకరు. అయ్యా తమ తప్పు సైచి చేసిన తప్పే, కానీ నేను తపస్సుని నా క్రోధాన్ని చూపించకూడదు. కాబట్టి నాకు శాపం ఎప్పుడు పోతుంది, ఎందుకంటే నన్ను శాపం ఇప్పుడు తీసేయండి అలా ఎప్పుడు పోతుందో చెప్పండి, నేను అనుభవిస్తాను. కానీ తప్పు చేశాను, అనుభవిస్తాను అన్నాడు. అమిత తేజులారా అని వినీత లంపంటుండగుచు, అంటే వినీతంతో, అంటే వినయంతో బాగా కూడినటువంటి ఆ జమదగ్ని
వాళ్ళని ప్రార్థన చేసి ఆ పితృదేవతల్ని ప్రార్థించుటయును వారు తెలివి నుండి అప్పుడు వాళ్ళకి వచ్చింది నిజమేరా పాప ఈయన ఏం తప్పు చేశాడు అని అప్పుడు వాళ్ళకి కొంచెం ఇది వచ్చి వాళ్ళ జ్ఞానం కలిగి వచనం విదగ్ధ విప్ర సమూహంబు విదగ్ధ పండితులైన విదగ్ధ విప్ర సమూహంబు పొడంబడునట్టి విదగ్ధ విప్ర సమూహం పొడంబడునట్టి ఉచిత వాక్యంబుల నీవెన్నడేని మహాధర్మంబు కీడని అంటే నువ్వు నాడు నీకు శాపం ఆ రోజు నీకు శాపమోక్షం ఉంది ఎప్పుడైతే విదగ్ధ విప్ర సమూహం అంటే బాగా పండితులైనటువంటి వాళ్ళ దగ్గర నువ్వు వాళ్ళు బాగా పండితులు ఉచిత వాక్యములను అంటే ఉచిత వాక్యములతో నువ్వు ఏ రోజునైతే మహాపండితులైనటువంటి వాళ్ళ దగ్గర మహాధర్మంబు కీడు అంటే అయ్యా గొప్పదైన ధర్మాన్ని తప్పుగా చేయడం వాళ్ళు అశ్వమేధ యాగం చేశారు అది తక్కువగా చెప్పాడు ఎందుకు తక్కువ అంటే దానికి అది కారణంగా ఉండాలి అంటే నువ్వు ఇప్పుడు ఈ బ్రాహ్మణులతో ఈ సంభాషణ ఎందుకు వచ్చింది వెంటనే ఆ ముంగీసుకి శాప మోక్షం కలిగింది జమదగ్న అయిపోయాడు వెళ్ళిపోయాడు అని అక్కడి నుంచి ఆయనే పరశురాముడు తండ్రి అది నాడు నీకు శాపమోక్షం అని నిర్దేశించి నకులంబును సక్తప్రస్తు వల్ల ఇప్పుడు దానికి అవకాశం మహాధర్మమైనటువంటి అశ్వమేధ యాగం కంటే మించింది ఈ ధర్మం అని చెప్పాల్సి వచ్చింది కాబట్టి వీళ్ళు మంచి పండితులు వీళ్ళతో ఎప్పుడైతే చెప్పిందో ఆ ముంగిసకి శాపమోక్షం అయిపోయి దానికి నిజ రూపం అంటే జమదగ్ని రూపం వచ్చేసింది తగిన మాటల ఆ తెరంగున సదస్సులతో ధర్మనందను అశ్వమేధంబు చూస్తారా ఈ ధర్మరాజు చేసినటువంటి అశ్వమేధాన్ని అధిక్షేపించి విగత శాపత్వానందము అంటే శాపము నుంచి బయటపడి ఆనందాన్ని పొందాడు మహానందాన్ని పొందాడు అంతర్హితం అని ఇట్లు జనమేజయులకు వైశంపాయనుడు పాండవాగ్రజు అశ్వమేధ యాగంబు విస్తార ప్రస్తావనగా చాలా విస్తారంగా ప్రస్తావించి అంటే ప్రకటించి వివరించటయు శార్దూలం భక్తి స్మేర మునీంద్ర చిత్త కమల ప్రస్థీత ఇది ఇది ఆశ్వాసం ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే మన హరిహరనాథ స్థుతి అయిపోయిన వెంటనే ఆశ్రమ పర్వము కొత్త అధ్యాయంలోకి ప్రారంభించేస్తాం ఇవాళ ఆదివారం బహుశా వచ్చే ఆదివారం లేదా సోమవారం నాటికి ఆశ్రమ పర్వం కూడా అయిపోయింది ఎందుకంటే ఆశ్రమ పర్వంలో 2 ఆశ్వాసాలు అందులో ఒక దాంట్లో 180 ఇంచుమించు 180 వేసుకోండి 360 పద్యాలు వేసుకోండి అంటే రోజుకు 36 వేసుకున్న 10 రోజులు రేపటి నుంచి అంటే మనం ఇవాళ నుంచి ప్రారంభిస్తున్నాం అంటే రేపటి నుంచి అసలు ప్రారంభం వేసుకుంటాం వచ్చే సోమవారం దీన్ని కంప్లీట్ చేయాలి 8వ తారీఖు అంటే మనం ఉగాది నాటికి ఇది కంప్లీట్ చేయాలి ఆ తర్వాత ఇంకొక పర్వం కూడా కంప్లీట్ మహాదేవ్ చెప్పమ్మా భక్తి స్మేర మునీంద్ర చిత్త కమల ప్రస్ఫీత సౌరభ్య సంయుక్తారూఢ ప్రకాశ తనురూపోల్లాస ఇదంతా ఒకటే మాట అంటే
భక్తి స్మేరము, భక్తి అనేటువంటి ప్రకాశం చేత వికసించినటువంటి మునీశ్వరుల చిత్త పద్మాల మునీశ్వరుల చిత్తములు అంటే మనస్సు అనేటువంటి పద్మముల జ్ఞాన పరిమళం జ్ఞాన పరిమళము. ఆ వాళ్ళు వికసించే పరిమళకి మరి పువ్వు ఉంటే పరిమళం ఉండాలి కదా, పరిమళం ఏంటంటే జ్ఞానం, జ్ఞాన పరిమళము చేత కూడిన తేజోమయ జ్ఞాన పరిమళతో కూడినటువంటి తేజోమయ శరీర శరీర దేవతలకు ఎప్పుడు తేజోమయ స్వరూపాలు, అవే జ్యోతి స్వరూపాలు. ఈ జ్యోతి స్వరూపాలు అవి మామూలు స్వరూపాలు కావు, అవి మనలాగా కర్ర చరణాదులు కలిగినటువంటి శరీరములు కాదు. తర్వాత రాగాది వినిర్ముక్తై కాంతి వినిర్ముక్తైర్ కాంతి జనైకత రసిక జనైకత రసిక అంటే రాగాది అంటే రాగద్వేషాల నుండి వినిర్ముక్త బయటపడిన ఏకాగ్ర చిత్తులలో ఏకమై అంటే వాళ్ళలో కలిసిపోయేటువంటి వాళ్ళ చిత్తాల్లో ఎప్పుడు కలిసిపోవాలి. నీ దగ్గర రాగాది ఉండకూడదు, ద్వేషము రాగద్వేషాలు ఉండకూడదు. రెండోది ఏంటి, రాగాది చిత్తములు ఏకాగ్ర చిత్తం ఉండాలి. అప్పుడు ఆయన నీ మనసులో కలిసిపోతాడు, ఉప్పు బొమ్మ సాగరంలో కలిసిపోయినట్టు. తర్వాత చిన్ముద్ర, దీన్ని చిన్ముద్ర. ఆ చిన్ముద్ర ఎల్లప్పుడు చిన్ముద్ర అంటే ఇది అంటే ఈ మూడు నావి కావు, తాపత్రయములు, ఈషణత్రయములు, తర్వాత లోకత్రయములు, భూత భవిష్యత్ వర్తమానములు, సృష్టి స్థితి సంహారములు. ఇవి కాక ఈ జీవుడు వంగి పరమాత్మ పాదముల దిందు చేరటము, దాని అందే ఆ నిరంతరము ఆసక్తి కలిగినటువంటి వాడు. ధీ శక్తి స్వైర విహార దూరలసిక. ధీ శక్తి అంటే బుద్ధి శక్తితో, ధీ శక్తి స్వైర విహార అంటే ఇష్టం వచ్చినట్టు జరగడం వల్ల ఆ ధీ శక్తి ఎవరికి, స్వైర విహార దూరలసిక అంటే స్వేచ్ఛా విహారంతో బుద్ధికి దూరంగా ఉంటాడు. అంటే ఇది స్వేచ్ఛగా విహరించకుండా శాస్త్రబద్ధంగా విహరించేటువంటి వాళ్ళ మనస్సుకు అనుకూలంగా ఉండేవాడు. తర్వాత సద్భావనోన్మీలిత అంటే మంచి భావముల చేత ఉన్మీలత. ఆయనకి ఎవరికి కనిపిస్తాడు ఆయన? సద్భావనలు ఎవరికి కలుస్తాయో వాళ్ళకి కలుస్తాయి. కందభజం అజరామర పదకర పద భజన అజరామర పదకర పద భజన. అజరామరము అంటే మరణము లేదు ముక్తి. అజరామర పద అంటే అజరామరమైనటువంటి పదం ఏమిటది? మోక్షం. మోక్ష పద భజన. నీ పాద భజన ఎటువంటిదంటే అజరామర కర పదం. అజరామర కర పదము నీ పద భజన. నీ పాద పద్మములు సేవించడం వల్ల అజరామరకరమైనటువంటి ఆ పదము లభిస్తుంది. సంసార జలధి పారీణ స్తోత్రుజన. మాది సంసార జలధి, సంసారం అనేటువంటి సాగరం. పారీణ అంటే దాటించగలిగినటువంటి స్తోత్రుజన అంటే ఎవరైతే నిన్ను స్తోత్రము చేస్తూ ఉంటారో వారి యొక్క సంసార జలధి నుంచి వాళ్ళని దాటి అవతల పారేస్తారు. స్వమూర్తి వైదిక యజన. స్వమూర్తి వైదిక యజన అంటే స్వమూర్తి అంటే నీ యొక్క మూర్తిని వేదములు కర్తవ్యాలు అంటే చూడండి, వేదములు విధించినటువంటి యజ్ఞయాగాదులు చేసి నీ మూర్తి యందు ఐక్యము పొందవచ్చు. తర్వాత
పాశ్చాత్య నాడికార్థ వ్యజన పాశ్చాత్యకానాడి నాడికార్థ వ్యజన వ్యజన పాశ్చాత్యకానాడి సుషుమ్న అంటే నాడి సుషుమ్న అనేటి నాడిలో అంటే ఇలా పింగళ ఆ సుషుమ్న నాడి మధ్యలో చల్లనైన చల్లగా వీణ గలవాడు. అంటే వీవన ఆ సుషుమ్న నాడి నుంచి ఏదైతే గాలి వస్తుందో అది చామరాలు వీచినట్టుగా ఉంది ఆ మహాదేవుడు ఆ లోపల ఉన్నటువంటి జీవాత్మ లేదా అదే పరమాత్మ యొక్క అనుస్వరూపమే ఈ జీవాత్మ జీవాత్మ యొక్క మహాస్వరూపమే లేదా విరాట్ స్వరూపమే పరమాత్మ. తర్వాత మాలిని పద్యం త్రియుగ కమల వీధి దీప్త త్రియుగ కమల వీధి దీప్త సంచార లీల సంచార త్రివిధ కమలములు త్రివిధ కమల కమల వీధిలో షట్కమల వీధిలో ఏమిటి షట్కమలములు అంటే ఏమిటి ఈ సహస్రార కమలం షట్కమల వీధి దాన్ని షట్భావదశ వీధి త్రియుగములు అంటే 3 జంటలు 7 3 2 6 ఆ 3 2 6 బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తర్వాత సరస్వతి గౌరీ లక్ష్మి ఆ వాటిల్లో నియమిత పవనాత్మాగ్ని నియమిత పవనాత్మాగ్ని ప్రభా స్నిగ్ధ సంగా చూడండి నియమితంగా పవనాగ్ని అంటే నువ్వు గానం చేసేటువంటి ప్రాణాయామం చేస్తూ గాలి ప్రాణాయామం చేసేటువంటి గాలి నుంచి అగ్ని రగుల్చుకుంటుంది అగ్ని ఏంటి అగ్ని చేత ప్రభాస్నిగ్ధ అంటే బాగా ప్రకాశించే స్నిగ్ధ అంటే తడిసిపోయిన ఇక్కడ వేడి అక్కడ తడిసిపోయిన తడిసిపోయిన అంటే సాంగ వేడితోనూ పొగలతోనూ అంటే ఇదేంటి చంద్రమండలం తేజంతో ఆ తారల్ని మొత్తం శరీరానికి అంతటి కప్పేటు. తర్వాత స్మయ వికచ మహాబ్జ స్వైర మాద్వికాధారో దయామయ మధురాత్మ అంటే అద్భుతంగా వికసించినటువంటి సహస్ర కమలం అంటే ఈ సహస్రాల కమలం నుంచి స్రవించినటువంటి అమృత ధార అన్నీ ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయామహసః అంటారు సౌందర్యం. సుధాధారాసారైశ్చరణయుగళంతర్విగళితైః ఇక్కడి నుంచి సుధాధారలో నిరంతరము 92 వేళలకి 72 నాడులకి వేల నాడులకి అది అందడం వల్లే మనకి ప్రాణశక్తి దర్శితానంద వర్మ అంటే ఆనందం అనేటువంటి యోగానందం అనేటువంటి దర్శనములు అంటే అనేకమైనటువంటి శాస్త్రాలు నిరూపించిన ఆనంద స్వరూపుడు. తర్వాత గద్యము ఇది శ్రీ ఉభయ కవిమిత్ర కొమ్మనామాత్య పుత్ర బుధారాజుడు విరాజ దిక్కన సోమయాజ ప్రణీతం పైన శ్రీ మహాభారతం అశ్వమేధ పర్వంబు సర్వంబును చతుర్ధాశ్వంబును సమా. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అలా శ్రీమద్ ఆంధ్ర మహాభారతంలో 14 పర్వములు పూర్తి చేసుకుని ఆ శ్రీకృష్ణుని దయా విశేషం వల్ల మళ్ళీ శ్రీమద్ ఆంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞం
భాగముగా 15వ పర్వం ఆశ్రమ పర్వములోకి ప్రవేశిస్తాం. మీరు పర్వాలు బాగా చూస్తే అకారంతో ప్రారంభమయ్యే పర్వాలు 5 ఉన్నాయి. ఆది పర్వము, అరణ్య పర్వము, ఆనుశాసిక పర్వము, అశ్వమేధ పర్వము, ఆశ్రమ పర్వం. 15 పర్వాల్లో. ఇప్పుడు మనం ఆశ్రమ పర్వంలోకి ప్రవేశిస్తాం. అంటే దాదాపు ఇక క్లోజర్ వీఆర్ ఆల్మోస్ట్ నియర్ టు ద క్లోజర్ ఆఫ్ మహాపర్వం. దానికి 4 పర్వాలు ఉన్నాయి. చాలా తొందరగా అయిపోతాయి. ఇందులో ఈ ఆశ్రమ పర్వంలో 2 ఆశ్వాసాలు. చెప్దాం మరి. శ్రీ గురుభ్యో నమః. ఆశ్రమవాస పర్వము ప్రథమాశ్వాసము. శ్రీ సాధన పద పద్మోపాసన విద్య. శ్రీ సాధన పద పద్మోపాసన విద్య. పద్మోపాసన, శ్రీ సాధన అంటే శ్రీ సాధన అంటే సంపదలకు నివాసమైనటువంటి నీ పాద పద్మములు సేవించుకునే వారికి సంపద. శ్రీ సాధన పద పద్మోపాసన పద పద్మోపాసన. నీ పద పద్మములను స్మరించేటువంటి వాళ్ళకి సంపదలు. ఎటువంటి సంపద ఇస్తామంటే ఐహికమైన సంపదలు ఇస్తావు, మోక్ష సంపద కూడా ఇస్తావు. తర్వాత శమైక పరతా ఉందా మాకు? ఉంది. ఈకేవీస్ ఆప్షన్ కరాలా మీకు? ఇంకా ఆప్షన్ పెట్టలా. ఈకేవీస్ ఆప్షన్ వాళ్ళ కూడా పెట్టలా. చెప్పమ్మా. శమైక పరతా నిత్యాభ్యాస. శమైక పరతా నిత్యాభ్యాస. శమైకము అంటే శమము అంటే ఇంద్రియ నిగ్రహం. యమైకము అదే పరమముగా. పరత నిత్యాభ్యాసన జనహృదయ అంటే ఇంద్రియ నిగ్రహముల చేత నువ్వు చాలా ఆనందింప. అది నిత్యాభ్యాసంగా చేయాలి. అది ఏదో ఒక రోజులో వచ్చేసేది కాదు. అది అటువంటి సాధించగలిగితే నువ్వు ఎంతో ఆనందంగా ఉంటావు మనసు. తర్వాత వేద వ్యాస వచో విభవ. వేద వ్యాస వచో. నీ వైభవం అంతా ఎక్కడ కనిపిస్తుంటే హరికరనాథ ఆ వేదవ్యాసుడి వచనముల వైభవంలో నీ వైభవం కనిపిస్తున్నాయి. అది హరిహరనాథ. అటువంటి హరిహరనాథుడికి నమస్కరిస్తూ శ్రీకృష్ణుడి పాద పద్మములను స్మరిస్తూ ఈయన వైశంపాయను జనమేజయుడికి చెప్తున్నాడా అని తిక్కన గారు హరిహరనాథుడు చెప్పారు. దేవా, ఇది ఘట్టము యుధిష్ఠిరాదులను యుధిష్ఠిరాదులు గాంధారి ధృతరాష్ట్రులు ఒండరుల ఎడల నడుచుకొనిన ప్రవర్తన. అది అంటే ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుడు అంటే పాండవులు గాంధారి ధృతరాష్ట్రుల పట్ల, గాంధారి ధృతరాష్ట్రులు వీళ్ళ పట్ల ఎలా ఉన్నారు, అసలు వీళ్ళు ఎలా ఉన్నారో చూసుకుందాం. అది ఘట్టం. వచనం. దేవా, జనమేజయుడు వైశంపాయనకి ఇట్లని అట్లు. ఇది మొదటిది అంతే కదా. అట్లు దగ్గర మొదటిది. మొత్తం వచనం. అట్లు పితృపితామహ క్రమ ప్రాప్తం పైన పితృ పితామహ క్రమ ప్రాప్యం పైన సామ్రాజ్యంబు జగత్పూజ్య ప్రకారంబున గైకొని మహాద్వర ప్రముఖ ధర్మ కార్యాధుర్యులు సముపాసితార్యులను దయా విధేయులకు పాండవేయులు ధృతరాష్ట్ర వలన ఎవ్విధంబు వారై నడిచిరి. హత
హతపుత్ర మిత్రామాత్యుండును హతపుత్రం మిత్రామాత్యుండును గతైశ్వర్యుండును గతైశ్వర్యుండును అగు ఆ రాజును ఆ రాజును యశోమహితయు యశోమహితను యగు గాంధారియు గాంధారి ఎట్టి భంగి ఎట్టి భంగి వర్తించిరి అత్తెరంగు అత్తరంగు నాకెరింగింపు అని జనమేజాడు. ఏమండి, అలా పితృపితామహాల దగ్గర నుంచి అంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయినటువంటి ఆ రాజ్యాన్ని పూజ్యంగా ఈయన రాజ్యం ఎలా చేశాడు, వీళ్ళు గాంధారి పట్ల ధృతరాష్ట్రుడి పట్ల ఎలా ఉన్నారు, మరి తన పుత్రులను మిత్రులను మంత్రులను అందరినీ కోల్పోయి ధృతరాష్ట్రుడు గాంధారి యశోమహితన గాంధారి ఎలా ఉన్నారు, ఆ తర్వాత అశ్వమేధ యాగము పవిత్రమైనటువంటి ఎన్నో యాగాలు చేశారు ఆయన, అందులో చాలా పెద్దది కాబట్టి అశ్వమేధ యాగం చేశారు. ఇవన్నీ ఆయన ఎలా నిర్వహించారు స్వామి అని అడిగారు. అడిగితే ఇక చెప్తున్నారు ఆయన. రెండోది కదా, ఓకే, 3. అనవుడు అనవుడు అమ్ముని మహీపతికి ఇట్లా అనవుడు అమ్ముని మహీపతికి ఇట్లా. అమ్ముని అంటే ఆ వైశంపాయన్, ఆ మహీపతి అంటే ఆ జనమేజయుడితో ఇలా అంటున్నారు. ఏమంటున్నారంటే పాండునందనులాంబికేయునెడ పాండునందనులాంబికేయుయడ భక్తి వినయంబు ఎసగంగా భక్తి వినయం బెసగంగా వర్తింతురు. పాండవులు పాపం అంబికేయుడు అంటే అంబికాతనయుడైన ధృతరాష్ట్రుడు ఎంతో భక్తితో వినయంతో, అదేదో నటన కాదు, చాలుతో కాదు, వాళ్ళు చూస్తే వాళ్ళ నాన్న కంటే కూడా ఎక్కువగా చూశారు. ఇది మనకి ఇప్పటికే అర్థమైంది చూడండి. వాళ్ళు మొట్టమొదటి వస్తూనే ముందర ధృతరాష్ట్రుడు గాంధారిని ఎవరు చూసినా సరే, ఆ తర్వాతే వాళ్ళు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళారు. అవునా కదా. తర్వాత అతని యోగక్షేమము అరసి ప్రతిరోజు నాన్నగారు మీరు మందులు వేసుకున్నారు, మీరు భోజనం చేశారు, టిఫిన్ చేశారు, రెస్ట్ తీసుకున్నారు, రాత్రి నిద్రపట్టింది, రోజు అందరూ అలాగే ఉన్నారు. ఎప్పుడు సమీపమున ఆయన దగ్గరే ఉండేవాళ్ళు వీళ్ళు. మళ్ళీ వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవ్వకుండా ఈయన ఎప్పుడైనా వెళ్తే నాయన భీమా నువ్వు ఉన్నానా, నాన్నగారి దగ్గర నువ్వు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళిద్దరికి పాపం కంటి చూపు తక్కువ కదా, అందుకని వాళ్ళకైనా అవసరం వస్తుంది. వీళ్ళు ఎవరన్నా ఇప్పుడు వాళ్ళకి చాలా అలా దే ఆర్ ఎట్ దేర్ బెక్ అండ్ కాల్, వాళ్ళు మొదటి పిలుపుకే పలికేవాళ్ళు వీళ్ళు. అబ్బా రాజ్యం వచ్చింది మనం అనుభవించినరా, ఇంకా పని వాళ్ళు వంతులు వేసుకున్నారు. నాయన నేను పొద్దున నేను రాజ్యం చేయాలి కదా, నేను కొలువుకి వెళ్ళినప్పుడు నువ్వు ఉన్నాను సహదేవి ఇక్కడ, సహదేవి నేను ఉంటాను, నువ్వు వెళ్ళాడు, నువ్వు వెళ్ళి అలా వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు కానీ కనీసం ఇద్దరు కానీ ఎప్పుడు వాళ్ళకి అలా ఇలా అన్నాడు. ఏనాన్న పెద్దనాన్న నిద్ర వస్తుందా, పక్క ఏమంటారా, రండి పక్కకి దగ్గర తీసుకెళ్తారు. అలా చాలా శ్రద్ధగా చూసుకున్నారు. సమీపమున తగ నిలిచి తమకు ఏది అయినా ఎరిగించునట్లు కాగా వాళ్ళు ఏమైనా ఆయన ఆజ్ఞాపిస్తే అది వెంటనే చేశారని సిద్ధంగా ఉంటారు. ఆ సమయంలో విదుర యుయుత్స సంజయులు తారును నిత్యము ప్రతిరోజు విదురుడు వచ్చేవాడు. అన్నయ్య వదిన ఎలా ఉన్నారు, అలాగే యుయుత్సుడు నాన్నగారు అమ్మగారు ఎలా ఉన్నారు, అలా సంజయుడు కూడా రాజా ఎలా వచ్చారు, వాళ్ళకి యోగక్షేమాలు. వీళ్ళు వచ్చి వినతి చేసి కొలిచి కూర్చుండి వాళ్ళ కొలిచి అందరూ కూర్చొని దగ్గర కొలిసేపు కూర్చొని, నిజానికి పెద్దవాళ్ళు కోరుకునేది ఇదేంటి, ఒక స్థలం వచ్చేటప్పటికి వాళ్ళతో మాట్లాడేవాళ్ళు కావాలి. వాళ్ళకి నువ్వు సమయానికి అన్నం పెట్టేస్తాను, నువ్వు తిరుగు, నువ్వు రెస్ట్ తీసుకో అని వాళ్ళతో ఎవరు మాట్లాడకుండా ఉన్నారనుకోండి, వాడికి బోర్ కొడుతుంది. కాబట్టి మాట్లాడేవాళ్ళు కావాలి. తర్వాత ఆ నృపు అలఘు కార్య విధములు ఏర్పడగా నడిగి అలఘు కార్యములు విధములు అంటే తక్కువ. నాన్నగారు ఇవాళ రాజ్యం ఇలా చేద్దాం అనుకుంటున్నాను,
అంటే ఈ విధమైనటువంటి ఆర్డినెన్స్, అంటే ఈ విధమైన చట్టం చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు మీరు? ఇగో ఇలా ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాను, మీరేమంటారు అని ఆయన అడిగి ఆయన సలహా సంప్రదింపులు తీసుకుని అలా వద్దు అలాగే అని ఆయన ఎలా చెప్తే అలాగే చేసేవాళ్ళు. వీళ్ళు చెప్పేది ప్రతి ఆయనకి చెప్పేవాళ్ళు. ఏర్పడాలి విభుని చెప్పినట్లు చేయుదురు. ఆయన ఎలా చెప్తారు. అలా ఇలా పన్నులు పెంచుదాం అనుకుంటున్నారు కొంచెం అబద్ధన ఇప్పుడే. అలాగే అలా ఇప్పుడు వెయ్యాలరా, వేయకపోతే మనకు ఆ ధనాగారం ఎలా నిండుతుంది? మరి కొంచెం జాగ్రత్తగా పోయి కొంచెం ఎక్కువ డబ్బు ఉన్న వాడి మీద ఎక్కువ పన్ను అలాగే అని కొంచెం దాంట్లో ఏమన్నా చిన్న చిన్న మార్పులు అయితే చేసి ఆయన చెప్పినట్టు చేసేవాడు. అతడును ఆదరంబు గాఢవత్సలత్వమును అతను కూడా పాపం ఏ మాటకి ధృతరాష్ట్రుడు కూడా ఎంతో ఆదరం, గౌరవంతో, గాఢవత్సం చాలా ఎక్కువైన సాంద్రమైనటువంటి వత్సలత అంటే ప్రేమ కలిగి ఉంటాడు వీళ్ళతో. అది ఉత్పలమాల కౌరవనాథ కుంతియును గౌరవమొప్పగ వచ్చి కొల్చు గాంధారి అతి ప్రయత్నమున ద్రౌపది తాను. చూడండి, కుంతి కూడా గౌరవంతో వచ్చి గాంధారిని కొలుస్తూ, అలాగే ద్రౌపది తాను సుభద్రయు ముదంబారగా నిత్యమున్ కొలుతుడు. ద్రౌపది గాని సుభద్ర గాని ధర్మరాజు గాని నిత్యము ద్రౌపది అత్తగారు బాగున్నారు, అత్తగారు బాగున్నారు, మాగారు ఇంకా అన్నగాల అలా వాళ్ళకి ఎన్ని రాజకార్యాలన్నా ఉండని. పాండవులు 5 వస్తారు. విదురుడు, యూత్సుడు, సంజయుడు, కుంతి, తర్వాత ద్రౌపది, సుభద్ర, వీళ్ళందరూ వచ్చి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కుంటారు ప్రతిరోజు. అంటే ఇట్ హ్యాస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ డ్యూటీ అన్నమాట. అక్కురువంశ మహత్తరున్ మహోదారములైన వస్తువు ఉదాత్తన అంటే కురువంశోత్తముడికి మహోదారత అంటే గొప్ప దారితో ఆయనకు మంచి మంచి వస్తువులు ఇస్తూ ఉంటారు. అందరూ కూడా ఇదిగో అత్తయ్య గారు ఇదిగో కంచి పట్టు చీర వచ్చిందండి, మీరు తీసుకోండి, ఇది నాకెందుకు మీరు అసలు రాని మీరే అని ఏదైనా గొప్ప నగ వచ్చింది, నగ మీరు పెట్టుకోండి. గొప్ప గొప్ప వస్తువులన్నీ ఆ గాంధారి ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ ఇస్తూ ఉంటారు. తర్వాత కందపద్యం చూడండి, ఇంకా కూడా పాపం వాళ్ళు కూడా చిత్రాంగదయు ఉలూపియు ధాత్రీశ్వర ఓ జనమేజయ వత్తురెప్పుడు ద్రౌపది తోడ గాత్రములు భూరి వినయ మాత్రములుగా సులభ సుత ప్రమదమున చూసారా? వాళ్ళతో పాటు ఎవరెవరు వస్తారు? చిత్రాంగద, లూచి, ఈ ద్రౌపదితో వాళ్ళు వచ్చి వాళ్ళ గాత్రములు అంటే వాళ్ళ శరీరములు గాత్రములు భూరి వినయ మాత్రము అంటే గొప్పదైనటువంటి వినయముతో ఉలూపి గాంధారి కూడా కొలుతురు. సులభసుత ప్రమదమున అంటే సుబల, అది సులభ అని ఇచ్చారు కానీ సుబల సుతును. అక్కడ ఈ సుబల కాట ఈ లభ చేశారు వీళ్ళు మార్చింది. సుబలుడు అంటే గాంధారి తల్లి, తండ్రి పేరు సుబలుడు. ఆ సుబలుని కూతుర్ని సేవించడం కూడా చిత్రాంగద, ఉలూపి, ద్రౌపది వీళ్ళందరూ వచ్చి వాళ్ళని కొలుస్తూ ఉంటారు. చూడండి ఎలా చూసుకుంటున్నారు వాళ్ళు. ప్రమదమున కొలువ. అది తర్వాత ఆ తల్లికి తండ్రికి
ఆ తల్లికి తండ్రికి సంప్రీతి అలర సంప్రీతి అలర కుడవ కట్ట కుడువ కట్ట ఉదాత్త స్పీతంబులైన ఉదాత్త స్పీతంబుల ఉదాత్త స్పీతంబులైన వస్తు వ్రాతంబుల వస్తువ్రాతంబుల ఇచ్చు ఇచ్చు ధర్మరాజు అనుదినము ధర్మరాజు అనుదినం ప్రతిరోజు వాళ్ళు కట్టుకోవటానికి తినటానికి పరమ ఉదాత్తమైనటువంటి వస్తువులు ఇచ్చారు. నాన్నగారికి ఇవాళ చక్కగా తింటే చాలా ఇష్టం. బెండకాయ వేపుడు చేయండి నాన్నగారు. నాన్నగారు ఇవాళ మీకోసం ఈ పట్టుబట్టలు తీసుకొచ్చాను, ఇది కట్టుకోండి. ప్రతిరోజు అలాగే గాంధారి కూడా, అమ్మ మీకోసం నేను ప్రత్యేకంగా నేయించాను, ఆ కంచి నుంచి మగ్గం వాళ్ళని తెప్పించి నేయించాను, మీరు ఇది కట్టు అని ధర్మరాజు కూడా ఇచ్చేవాడు. ఇవి గొప్ప గొప్ప వస్తువు. తడిగేది మంచి గుళ్ళు చెరువులు కట్టించు గుళ్ళు చెరువులు కట్టించు, గుళ్ళు కట్టించేవాడు, చెరువులు తవ్వించేవాడు. కోరి ఊళ్ళు అగ్రహారములు కోరి కావించు. ఊళ్ళు అగ్రహారములు కావచ్చు, వాళ్ళకు అగ్రహారాలు బ్రాహ్మణులకి దానం చేయించేవాడు వీళ్ళ చేత. అంబికేయుడు అంబికేయు అధిప ధర్మతనూజు ధర్మతను అత్యంత హర్ష చిత్త వృత్తి అయి ధర్మంలో అత్యంత హర్ష చిత్త వృత్తి అయి అనుమతి చేయుచుండ. ఈ ధర్మరాజు గారికి అనుమతి చేస్తూ ధర్మరాజు గారు అనుమతి చేస్తూ ఉండగా గూళ్ళు చెరువులు కట్టించాడు ఈయన ధర్మరాజు. అంటే ఎవరు ధృతరాష్ట్రుడు అనుమతి తీసుకుని ధర్మరాజు గారు చేయించాడు. కందబంది జనవర ధర్మజు కొలువం చనదించిన అట్టి అది ఎప్పుడైనా జనవర ఏమిటయ్యా ధర్మరాజు కొలుదొంచిన ఎప్పుడైనా కొలువని చనుదించిన ఆయన అప్పుడైనా ఆయన కొలవడానికి వస్తే వివిధ జనపదులెల్లన్ వివిధ జనపదులెల్లా మును ధృతరాష్ట్రుని ధృతరాష్ట్రుని కొలుతురు. వినుము ఆ కొడుకు మది పల్లవించును విను మా కొడుకు మది పల్లవించును దానం. ఈయన వెళ్ళడానికి ముందర చాలా మంది రాజులు వచ్చి ధృతరాష్ట్రుడికి నమస్కారాలు పెట్టి ఆయన్ని సేవించుకుంటుంటారు. అది చూసి ధర్మరాజు గారు చాలా సంతోషించారు. అంటే మా నాన్నని గౌరవించారంటే నన్ను గౌరవించినట్టే అనుకునేవాడు ఆయన. ఇదేంటి ధర్మం అంటే, ధర్మము అనగా ఇది గుర్తుపెట్టు. తర్వాత కందబద్యం సోనులు లేమి కలిగెడు అది ఇది కందబద్యం. సూనులు లేమి కలిగెడు అంటే కొడుకులు లేనివడం వల్ల వచ్చేటువంటి దీనత్వముతో అంటే వాళ్ళకి ఆ దీనత రాకుండా వాళ్ళ మా అబ్బాయి ఉంటేనా అనుకోండి అసలు రాకుండా. నేను నాన్న మంచినీళ్ళు లేరంటే మా అబ్బాయి ఉంటే వెంటనే ఇచ్చేవాడు నేను. వాళ్ళ అబ్బాయి ఎప్పుడు ఇవ్వలేదు, వీళ్ళు ఇస్తున్నారు. అంటే ఆ కొడుకులు లేని బాధ వాళ్ళ మనసులో రాకుండా చేసే ప్రయత్నం చేశారు. తేజసౌఖ్యానులుగా వాళ్ళ తేజము సుఖము అనూనమైనటువంటి సుఖం ఇచ్చారు. వాళ్ళకి చక్కగా వినోదానికి వినోదం, విహారాలకు విహారం, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ఆధ్యాత్మికత, వాళ్ళకి ఏది కావాలంటే ధర్మజుడు ఆ నరపతిని అతని దేవిని అతులిత భక్తి ఆ నరపతి ఆ ధృతరాష్ట్రుణ్ణి ఆయన యొక్క భార్య అయినటువంటి గాంధారిని కూడా కొడుకులు సాధ్యమైనంత వరకు గుర్తు రాకుండా చేశాడు. చేద్దామని ఆయన ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేయకుండా ఆయన వృద్ధి వచ్చి నా నాన్నగారు ఏం కావాలంటే మా దుర్యోధను తీసుకురారంటే తీసుకురాలేడు కదా ఆయన. తర్వాత సీసభద్యం వంశవృద్ధులు పుత్రవర్గ వియుక్తులైన వాళ్ళు పాపం వంశానికి వృత్తులు. పైగా వాళ్ళ పుత్రవర్గం అంతా వియుక్తులు అంటే చనిపోయి ఉన్నారు, వాళ్ళు దూరంగా ఉన్నారు పాపం. కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఆదరించాల్సిన అవసరం మనకు ఉంది. చూడండి, మనం ఎక్కువగా ఎవరిని ఆదరించాల్సి, అన్నీ ఉంటే నువ్వు ఎందుకండి ఆదరించడం? అన్నీ ఉంటే వాళ్ళకి వాళ్ళే చూసుకుంటారు. మనం ఎవరికి మన రక్షణ ఇవ్వాలి? రక్షణ లేని వాడికి మనం రక్షణ ఇవ్వాలి.
ఇది గవర్నమెంట్లు చేయాల్సిన పని. యు హావ్ టు ప్రొటెక్ట్. ఎవరిని వాళ్ళు రక్షించుకోలేరు. కానీ మన వాళ్ళందరూ ఏం చేస్తారు, పెద్ద పెద్ద అంబా ఆదా వాళ్ళకే నీ గౌరవం ఉంది. వాళ్ళని కొమ్ము గాయడానికి అమాయకులైనటువంటి రైతుల్ని ఇబ్బంది పెట్టడానికి కూడా వెనకాడలేదు. అది సరి. కాబట్టి వీళ్ళు ఎలా చేస్తున్నారంటే వంశవృద్ధులు ఉత్తర వర్గపు యుక్తులు పైగా వాళ్ళందరూ చనిపోయారు. వారు ఏమిట ఉమ్మలింతురో వాళ్ళు ఎక్కడ బాధపడతారో అని పుయ్యిలోట అంటే ఆలోచనతో ఆ యుధిష్ఠిరుడు తమ్ములకు తగున మాత్యులకును ఆయన తన తమ్ముళ్ళకి తగు అమాత్యులకు ఆయన మంత్రులకి ఇష్టభృత్యులకు ఆయన చాలా దగ్గరైనటువంటి అంటే చాలా ప్రియమైనటువంటి సేవకులకి మీరు ప్రీతియు భక్తియు ఆంబికేయును దశ అతిశయిల రాజు పెంచినట్లు చేసి మీరు చూడండి, మీరు ఎంతో ప్రీతిగా ఉండండి, భక్తిగా ఉండండి. ఆంబికేయుడు ఏం ఆజ్ఞాపిస్తే అలా చేయండి తన తమ్ముళ్ళకి తన మంత్రులకి తన సేవకులకి చెప్పారు. ఇంతకంటే ఆయన ఏం చేయగలుగుతాడు? ఇంతకంటే ఆయన ఏం చేయగలుగుతాడు చెప్పండి? అది పంచినట్లు చేసి చెరింపుడు అతనిని ఆరాధించుట అస్మదీయ చిత్తమునకు ప్రియము చేయుట అతనికి మనసు గాని ఎట్టి పని వనర్చుట అగ్గలంపు దుఃఖం ఆవహించుట అని అనుదినంబు చెప్పు. ఆయన్ని సంతోష పెడితే మీరు నన్ను సంతోష పెట్టండి, అది నా గురించి మర్చిపోండి. అలాగే వీళ్ళ కనుక వాళ్ళకి దుఃఖం కలిగితే వాళ్ళకి దుఃఖం కలిగేట్టు మీరు ప్రవర్తిస్తే నన్ను దుఃఖం పెట్టండి. మీరు వాళ్ళని సంతోషం పెట్టి నాకు నమస్కారం పెట్టారనుకోండి, నాకు సంతోషం కలగదు. అవసరం అనుకుంటే మీరు నాకు నమస్కారం పెట్టద్దు, వాళ్ళని చూసుకోండి చాలు అని చెప్పారు. తర్వాత వినుమెల్లవారు అతని వచనముల జనమేజ అందరూ కూడా ఆయన మాటల్ని బాగా ఊతంగా పెట్టుకుని అలాగే ప్రవర్తించారు. ఆయన తమ్ముళ్ళు గాని ఆయన మంత్రులు గాని ఆయన సేవకులు గాని అట్లు చెరియింప మరుత్తనయుండును వర్తనము నడుపుచుండు. మనసు అంటే మరుత్తనయుడు అంటే వాయువరప్రధాన భీముడు కూడా ఆయన కూడా అలాగే ఉన్నాడు. ఆయనేమి పాపం ధృతరాష్ట్రుని గాని గాంధార్ని గాని దెప్పిపడు మాటలు చాలా వినయంగానే ఉన్నాడు. తద్దయు ఆయన కూడా సహాయంగా దయ ఉంది. చాలా మంది ఏమన్నారంటే భీముడు దెప్పిపొడు మాటలు ఏం చేశాడు, ఏం అనలేదు పాప. ఇలా ఉన్నారు. కందభజం ద్యూతంబున దుర్యోధను చేత తమ పడిన పాటు చిత్తంబునకు అత్యాతురత చేయుచుండుట అతడు ధృతరాష్ట్రు జూచి అలుగు మనమున. భీముడికి ఎప్పుడన్నా ఈ ధృతరాష్ట్రుణ్ణి కనిపించేటప్పటికి వాళ్ళ అన్నగారు చెప్పాడు కానీ ఆ ద్యూత మందిరంలో ఉండడం, వాళ్ళ విదురుడు చెప్పిన ఈయన చూద్దాంలే అంటాం, ఆ పాంచాలని తీసుకురావటం, ఆవిడ్ని వ్యవస్థలను చేసే ప్రయత్నం చేయడం, అప్పుడు కూడా ఈయన మాట్లాడకపోవటం, ఇవన్నీ ఆయనకి రీల్స్ తిరుగుతూ ఉంటాయి. పాపం కడుపు రగిలిపోతుంది. భీముడికి కడుపు రగిలిపోతుంది, మనసులో కోపం వస్తుంది.
వచ్చి కేటగిరి కేటగిరి శ్రాద్ధ దివసంబులందు శ్రాద్ధ దివసంబులందు పుత్ర వ్రజమునకు అంబికేయుడు గో కనకాది దాన కీర్త్యముగా దాన కీర్త్యముగా పారలౌకిక క్రియలు చేయునట్లుగా సంఘటించు ధర్మాత్మజుడు ఈయనేం చేశాడు? నాన్న దుర్యోధన అలాగే నాన్న అంటే వాళ్ళ శాబ్దాలు పెట్టించారు చక్కగా. మరి శాబ్దాలు పెట్టించినప్పుడు అందరికి 100 మంది కలిపి మరి దానాలు ఇంకా దానాలు వాళ్ళకి బంగారం దానం. ఇది ఈ దానం వల్ల వాళ్ళ కొడుకులు ఉత్తమ లోకాలకు వెళ్ళాలని సంకల్పించుకుని ఏం చేశాడు ధర్మాజుడు. అలాగే ఒకటేంటి చెప్పు, తప్పకుండా చేద్దాం. ఒక్కొక్కళ్ళకి ఒక 11 11 21 ఇద్దాం. మరి దుర్యోధనకి 21 కాదు కదా 101 ఇద్దాం. అలా పాపం ధర్మరాజు ఆయన మనోనుకూలంగా ప్రవర్తించేందుకు త్రికరణ శుద్ధిగా ప్రయత్నం చేశారు. అది భీముడు కూడా మనస్సులో ఉంది అలక, బయట పెట్టలేదు, గుర్తుపెట్టుకోండి. అతుల భోగంబును అంచిత త్యాగంబు తొల్లింటి అట్టుల ఇంతకు పూర్వం వాళ్ళు ఎలా ఉన్నారు? ధృతరాష్ట్రుడికి అతుల భోగం. అంతకు పూర్వం అంటే దుర్యోధనుడు రాజ్యం చేస్తున్నప్పుడు ఆయన భోగాలు ఎలా ఉన్నాయో అతుల భోగము లేదా అంచిత అలాగే మంచిది త్యాగం. ఇంతకు పూర్వం ధృతరాష్ట్రుడికి ఎలాగ ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉండేటట్టు చూశాడు. తర్వాత ధర్మసుతుడు గాంధారికి పూర్వ ప్రకార ఇంతకు పూర్వం గాంధారి తను ఏ విధంగా పూజా పునస్కారాలు దాన ధర్మాలు యజ్ఞ యగాదులు చేయటానికి ఉత్సాహపడేదు. అమ్మ నువ్వు ఇప్పుడు కూడా చేసుకో, మేమేలా చెప్పరు. అమ్మ పెద్దమ్మ నువ్వు అప్పుడు ఏదో వ్రతం చేసేదాన్ని ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడేంటి కదమ్మా చేసుకో, మా బ్రాహ్మణుల్ని పిలిపిస్తాను, ఎవరక్కడ ఇదిగో పెద్దమ్మ ఈ వ్రతం చేసుకుంటుంది, ఆవిడకి కావాల్సిన సంబారాలు ఏర్పాటు. పెద్దమ్మ నువ్వు అంతకు పూర్వం ప్రతి ఏకాదశికి ఒక గోలు ఇచ్చేదనుగా ఈయన మనీ గుర్తుపెట్టుకుని ఈయన ఆవిడ గుర్తు చేసి ఆవిడ చేత అవి చేయిస్తున్నాడు. అలా అక్కురు వృద్ధుడిమ్మేయి పాండుపుత్రులు తన్ను పరమ భక్తి శిష్యవర్తనము. చూసండి, ఆ పాండుపుత్రులు తన్ను ఎలా సేవించారంటే శిష్యుడు గురువు గారిని సేవించారు. శిష్యులు అలా సేవించాలి. గురు శుశ్రూషయే విద్య, గురు శుశ్రూషయా విద్య కాదు. కాబట్టి తానును గురునట్లు వాత్సల్య గురువు గారు ఏం చేయాలి? ఎప్పుడు శిష్యుల పట్ల వాత్సల్యం, ప్రేమ కలిగి ఉండాలి. ఈయన కూడా వాళ్ళ పట్ల అంతే ప్రేమ కలిగి ఉన్నాడు. నాన్న ధర్మరాజా, భీముడు చూసుకుంటున్నాడు కదా, నువ్వు వెళ్ళి రాజ్యం చేయి, నువ్వు ఎప్పుడు నా దగ్గర ఉంటే ఎట్లా వెళ్ళానా? నిజంగానే అనేవాడు పాప. గాంధారి కూడా నాన్న నకుల వెళ్ళాను, నువ్వు ద్రౌపది కొంతసేపు ఏదైనా విహారం చేసిరండి. అది కాదు పెద్దమ్మ, ఇవాళ అన్నయ్య నన్ను నేను ఉంటాలేవయ్యా, నేను ఎక్కడికి వెళ్తాను, నాకు ఇప్పుడు అన్ని ఏర్పాటు చేసావు కదా, వెళ్ళాను అనుకుంటే గురువాత్సల్యము వారలకు శ్రేయు అంటే ఐశ్వర్యము, ఆయువు, వైరిజయం, వాళ్ళ శత్రువులు జయించాలి. ఆయన మనసులో కోరుకునేవాడు ధృతరాష్ట్రుడు. మా ధర్మరాజు, మా ధర్మ భీమ అర్జున నకుల సహదేవుడు ఏది విజయ, ధైర్య, స్థైర్య, ఐశ్వర్య, ఆరోగ్య, వైరి జయములు నాకు కావాలి, వాళ్ళు చక్కగా పరిపాలించాలని మనసులో కోరుకునేవాడు ధృతరాష్ట్రుడు. తర్వాత
అతని తొంటి వర్తనము అతని తొంటి వర్తనము తత్సుతుని కీడు అతని తొంటి వర్తనము తత్సుతుని కీడు ఆత్మ తలపడెన్నండు ధర్మాత్మజుండు. ధర్మాత్మజుడు. ఒకప్పుడు ధృతరాష్ట్రుడు వీళ్ళ పట్ల మేకవన్య పులిలాగా చేసిన పని, ఆ దుర్యోధనుడు వీళ్ళ పట్ల చేసిన ద్రోహము కనీసం మనస్సులో కూడా రానివాడు ధర్మరాజు. అవన్నీ రీడు తిరిగేవి భీముడికి. అది ధర్మరాజుకి భీముడికి తేడా. అసలు మనసులో కూడా రానివాడు. తర్వాత కందపద్యం. వినుమతని తెరంగెరిగి పరిజనములు జనములలో ఆంబికేయు చరితము దుర్యోధన కొరగామియు ఎవ్వరును వ్రాకృవంగా ఆయన గురించి తెలిసి ఆయన మనస్సును అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఈ ధృతరాష్ట్రాన్ని ఒకప్పుడు విధుడు చెప్తే విన్నాడా అని అంటాం గాని దుర్యోధనుని అంత పని చేశాడండి అంటాం గాని వ్రాకృవంగా అంటే ఇలా పైకి అంటానికి భయపడేవాడు లోపలన. ఎందుకంటే అలాంటివి అంటే ఈయనకి ఇష్టం లేదు. ఎప్పుడు ఆయన వెళ్తూ ఉండగా అటు నుంచి పాపం ధర్మరాజు గారు ఎంత మహాత్ముడురా, ఈ దుర్యోధనుడు అన్నావు మీరు చాలా అది కాదు. తర్వాత ఏమన్నావు, జాగ్రత్త ఉద్యోగం నుంచి తీసేస్తాను అంతేగా. అంటే ఆయన ఎప్పుడు ఇది తెలిసి ఎవ్వరు ఏమన్నదన్నమాట. రాజ్యాధిపత్య సంపూజ్యత్వంబున ధృతరాష్ట్ర పాండు సుతాంతరంగంబున కానరొకళ్ళు జానపదోత్కరమున పౌరవర్గంబునందు ఓ రాజా, ఓ జనమేజయ చాలా బాగా చెప్పారు. ఏమని? రాజ్యాధిపత్య సంపూజ్యత్వం. రాజ్యాధిపత్యంలో గాని తర్వాత ప్రభుత్వం నడిపే విషయంలో గాని ధృతరాష్ట్రుడికి కానీ పాండుసుత కానీ పాండు సుతాంతరంగంబుగాన అంటే పాండవులకి ధృతరాష్ట్రుడికి మధ్య ధృతరాష్ట్రుడు ఇలా చెప్పాడు కానీ పాండవులు ఇలా చేశారండి అలా చేయదు. పాండవులు ఇలా అనుకున్నారు కానీ ధృతరాష్ట్రుడు దానికి లేదు. ఏది ఎక్కడ? అది జానపదులు అంటే పల్లెల్లో నివసించే వాళ్ళు కానీ పట్టణ అంటే పురంలో నివసించారు. మనకి ఇప్పుడు మనకి అక్కడ గవర్నమెంట్ లో ఉన్న మనకు తెలియవా? ఎలా తెలిసిపోదండి? తెలుసు, ఇంటెలిజెన్స్ లేదు. కానీ అందరూ అస్సలు వాళ్ళిద్దరూ ఒకే మాటగా చేస్తారటయ్యా. ఎందుకని ఆ మాట వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. అమ్మేయి నడిపెడు ఆ పాండవాగ్రజు నిజాత్మజు కంటే ఆ కురురాజు ప్రియం. చూసారా? ఈ విధంగా తనని గౌరవించి సంభావించి ప్రేమించి ఆదరించేటువంటి ధర్మరాజు నిజంగా తన కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు అనే అభిప్రాయం ధృతరాష్ట్రుడికి వచ్చేసింది. ఈయన బాబు అరిచా, అప్పుడు కూడా ఏడ్చాడు, నేనేమైపోతాను, నన్ను ఏమంటారో అది ఇది అని. అట్లున్న కాలమున అలా ఉన్న ఆ సమయంలో పవనాత్మజుండు సన్నిహితుడైనప్పుడు అజ్జన విభుండు తన తనుజులు తలచి ఎప్పుడైతే ఈ భీముడి దగ్గరకు వచ్చాడో ఆయనకి తన కొడుకును గుర్తొచ్చేవాడు. కొడుకును గుర్తొచ్చి ఆయన ఏడుస్తున్నాడు.
ఎందుకని భీముడే కదా మొత్తం అందరినీ చంపించింది. ఆ కొడుకులు గుర్తొచ్చాడు, వీడా భీముడు నా దుశ్యోసండి రొమ్మిలా చీల్చి తాగేసేట్లు అని లోపల ఆ దుర్యోధనుడు తొడలు వెరగొట్టేసాడు. అలా వికర్ణుని నెత్తి మీద కొట్టి చంపేశాడు. అలా ఏమో గుర్తొచ్చాడు. అతని కనుగొని ఆ భీముడు అతని సుతులు తమ్ము పరచిన పాటుల అతని సమ్ముతులు తన పరచిన పాటు తలచి ఆయన్ని చూసేటప్పటికి ఈయనకి ఆయన కొడుకులు వీళ్ళని పెట్టిన బాధలన్నీ గుర్తొచ్చి కోపం వచ్చింది. ఈ భీముడు దగ్గరకు వచ్చేటప్పటికి ఆయనకి తన కొడుకులు గుర్తొచ్చి ఏడుపు వచ్చింది. ఈయన కోపం వచ్చింది. అది హృదయముల ఒండొరుల దశ హృదయంలో ఒకళ్ళ పట్ల ఒకటిలా ఉంది. భీముని చూడగానే ఆయనకి బాధతో కూడిన కోపం, ఈయనకి ఆయన పట్ల కోపం ఉన్నప్పటికీ అతడు అన్యోన్య భాషణముల ఎప్పుడు మృదు విన్యాసమప్ప అత్తే ఇది వీళ్ళిద్దరు చుట్టములు మెచ్చుకున్నాడు. భీమా అని ఎంతో ప్రేమగా పలకరించాడు. నాన్న సిగ్గు లేకుండా తిన్నా, సిగ్గు పడకుండా తిన్నా పెద్దవాడివి, అయినా ఆకలి ఏమి మందలించలేదు నీకు అని ఎంతో ప్రేమగా మాట్లాడుకునేవాడు. నలుగురు ఎంత బాగా మాట్లాడుకుంటారు, మనం ఏమనుకున్నారే అనుకునేవాడు. కానీ లోపల మాత్రం ఈ భావన ఉంది వీళ్ళిద్దరికి. అది మాట్లాడు కదరా మా కొడుకుని చంపి, నీ కొడుకులే కదా మమ్మల్ని ఇంత అవమానం చేశాను లోపల. ధృతరాష్ట్రుడు ఏకతమ్మన ఉన్నయడా వృకోదరుండు అతనికి ఇంతనంత నుండి గాంధారి వినుచుండ. ఎప్పుడైనా ధృతరాష్ట్రుడు ఏకాంతంలో ఉంటే ఆయనకి ఇంతనంత నుండి అంటే కొంచెం దగ్గరలాగా ఉండి ఆ గాంధారి వింటూ ఉండంగా భీముడు ఇలా అంటూ ఉంటే, గాంధారి వింటూ ఉండంగా భీముడు ఇలా అంటూ ఉండేవాడు. అంధుని కొడుకుల యందు ఈయన చెప్తున్నాడు ఇలా అంటూ ఉండేవాడు. ఏమనంటే అంధుని కొడుకుల యందు ఒక్కరిని తప్పిపోనీక తృంచితి శక్తి దర్భితంబైన అది ఈ గుడ్డివాడి కొడుకుల్లో ఒక్కడిని కూడా వదలకుండా నరికవతల పార్చ తెగటార్చ. ఎలాగంటే భూరి శక్తి దర్పితంబైన మద్బాహు పంజరము సొచ్చిన రిపు రాజన్య సింహములకు వెడలంగా వచ్చునే అన్నాడు. ఏమనంటే ఇక్కడ బ్రహ్మాండు ఉపాలంగారని చెప్పారు. కొంచెం భూరి శక్తి దర్పితమైన అంటే గొప్పదైనటువంటి శక్తితో గర్వంతో ఉన్నటువంటి బాహు పంజరము, నా బాహువులనేటువంటి పంజరంలో చిక్కుకున్నటువంటి రిపు అంటే శత్రువులనేటువంటి శత్రురాజులు సింహాలు, శత్రురాజసింహాలు నా బాహుబలములు అనేటువంటి పంజరంలోకి వచ్చిన తర్వాత బయటికి వెళ్తాయా అంటూ ఉండేవాడి. అది గాంధారి వింటూ ఉండగా అంటూ ఉండేవాడు. వెంగలులై వారు కయ్యంబు చేసిరిగాక. వాళ్ళు పిచ్చివాళ్ళు, వెర్రి వెంగళ తెలిపి వాళ్ళు కయ్యంబు చేసిరిగాక.
చేస్తే వాళ్ళు యుద్ధం చేసి ఉండొచ్చు. నన్ను ఎరిగిన తొడదురు ఎట్టులు. నన్ను ఎరిగిన తొడదురు, నా గురించి తెలిసి ఎలా తొడదురు అంటే ఎలా యుద్ధం చేయగలిగారు వాళ్ళు? నా గురించి తెలియదు, ఎదిరిస్తారా? అందుకనే ఆ గుడ్డి వాడి కొడుకుల్లో ఒక్కడిని కూడా మిగలకుండా మొత్తం అందరినీ చంపేశాను. దుర్యోధనాదుల అని తెగటార్చినట్టి నాదు దుర్దండముల చందనం బలంది. చందనం అని అంటూ ఉండే వాళ్ళందరితో దుర్యోధనాదులందరినీ నరికి పారేసినటువంటి నా బాహువులకి చందనం వద్దండి, అంటే గంధం రాయండి. చందనం బలది కుసుమధామములు చుట్టి అక్కడ పూలమాలలు చుట్టండి. మృక్కుదు మహోపకారులరయంగా దైవముల్ కావే అంటే ఏం చేస్తాడు? దీనికి చందనం అలరి, దీనికి పూలు చుట్టి నేనేం చేస్తాను? మొక్కుదు అంటే నమస్కారం పెడతా. నమస్కారం పెట్టి మహోకారుల అరయంగా దైవములు కావే మహోపకారుల అరయంగా దైవములు కావే. బాగా ఆలోచిస్తే దైవ కార్యాలు మహోపకారాలతో దేవతలే కదా చేసింది. కాబట్టి నేను చందనం రాసి దీని కుసుమాలు పెడతా. ఇవి పెద్ద కుంజరంలా, పంజరంలా. ఈ పంజరంలోకి వచ్చినటువంటి శత్రు రాజ సింహాలు బయటికి వెళ్ళలేవు అంటూ ఉండేవాడు. తదీయ మర్మంబులెల్లా ఈ మాటలు విన్నటువంటి ధృతరాష్ట్రుడి యొక్క మర్మములు, ఆ మర్మావయవాలని భేదించుకుని అంటే దెప్పి పొడుపు మాట్లాడమాట. దీని ధర్మనందనుండును ధనుంజయుడును కుంతి ద్రౌపది అది. ఇలా ఈయన మాట్లాడుతున్నటువంటి విషయము ధర్మరాజుకి కానీ అర్జునుడికి కానీ ద్రౌపదికి కానీ తెలియదు. కోవలలో ఒక్కొక్క మరి మాటలు విని అయితే వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు విన్నారు. వాళ్ళు అటు ఇటు వెళ్తాడు, కానీ వాళ్ళు మనసులో సంతోషించారు. మనం చేయలేము వీడు చేస్తున్నాడు. కానీ వాళ్ళు అనేవాళ్ళు కాదు, ఈయన అంటుంటే ఆపేవాళ్ళు కాదు. వాళ్ళు ఎవరు? కవలరు, నకుల సాధి. ధర్మానందను తెరుంగు ఎరుంగటం చేసి పుయ్యిలోడి అంటే ధర్మరాజు యొక్క పద్ధతి తెలుసు. పుయ్యిలోడి అంటే బాగా దాని గురించి ఆలోచిస్తూ వాళ్ళు సంకోచం. ఇప్పుడు ఈయన్ని ఎంకరేజ్ చేశాను అనుకో, రేపు ఎప్పుడున్నా తెలుగు ఎవరా మీరు ఎందుకు ఆయన్ని ప్రోత్సహించారు అని ఆయన కోపం వస్తుంది. అందుకని వాళ్ళు దీన్ని సంకోచిస్తూ వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉండేవాళ్ళు, కానీ లోపల మాత్రం సంతోషించేవాళ్ళు. ఎవరు? నకులు సార్. అసలు ఈ విషయం ధర్మరాజుకి అర్జునుడికి కుంతికి తెలియనే తెలియదు. ధృతరాష్ట్ర గాంధారులు కాల పర్యాయంబు గని అంటే కాల పర్యాయం కాలమొకరీతి గడపవు గదరామ. కాలం ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఇది కాల అవసరం. ఇప్పుడు మనం మాటలు పడక తప్పదు అని వాళ్ళ మనస్సులు బాగా కురిసించి వాళ్ళు ఏమీ మాట్లాడలేకుండా అలా ఉంటూ ఉండేవాళ్ళు, విన్నట్టుగా. కానీ వాళ్ళకి వినపడేవి. అట్టి భంగి ఆ విధంగా 15 వత్సరములు అంటే ఎన్ని ఏళ్ళు? 15 ఏళ్ళు అయినాయి. అంటే ఈయన రాజ్యం 15 ఏళ్ళు చేశాడు. ఎవరు? ధర్మరాజు. ఏది యుద్ధం అయింది రాదు, 15 ఏళ్ళు యుద్ధం రాజు చేసి
అంత అంత ఒక్కనాడు అయ్యంధం నృపతి నృపతి బంధు జనంబుల కూర్చి ధర్మనందను రావించి అతండు వినుచుండ గద్గద కంఠుడగుచు బంధువులందరినీ పిలిపించాను. ఆయన ధర్మరాజు నేను రమ్మన్నా అని చెప్పిన ఆయన వచ్చేసాడు. ధర్మరాజు అసలు ఈయన ఆజ్ఞ అంటే ఆయన తింటున్నవాడు కూడా ముందర చేగడుకుని వచ్చేసాడు. ఆ ధర్మరాజు వింటూ ఉండగా ఆ ధృతరాష్ట్రుడు గద్గదమైనట్టు ఆ కంఠం కొంచెం డగ్గుత్తిక అంటే ఏడుపు వల్ల వచ్చినటువంటి స్వరంతో ఇలా అంటున్నాడు. ఏమన్నారంటే తర్వాతి ఘట్టం ధృతరాష్ట్రుడు ధర్మజునితో తన మనోరథంబు తెలుపు. ధృతరాష్ట్రుడికి తన ధర్మంతో తనకు కోరిక ఉంది. ఆయన ఆ కోరిక చెప్తున్నాడు. ఏమిటయ్యాదంటే శీసపద్యం నా కతంబున చేసి ఆ కౌరవులకు నాశంబు వాటిల్లుట తెల్లంబు మీకు. నాయన నా మూలంగా ఆ కౌరవులు నాశనం అయిపోయారు. అది అంతా మీకు తెలుసు. జడున్ క్రూరు అది జడుడు క్రూరుడు అతిలోభి జ్ఞాతి జన ద్రోహకరుడు అంటే జ్ఞాతు జనులకు ద్రోహం చేసేటువంటి వాడు. రాజు చేసి నేను ఎవరిని రాజు చేశానంటే చెప్తున్నాడు పాప. తన కొడుకుని తనే తిట్టుకుంటాడు. ఏమనంటే ఎవరెవరు వాడు జడుడు, తర్వాత అతిలోభి క్రూరుడు, తర్వాత జ్ఞాతి జన ద్రోహం జాతి జనులు అంటే దాయాదులకి ద్రోహం చేసేటువంటి వాడు నేను రాజు చేశాను. రాజు చేసింది కురుధరిత్రికి అచ్యుతు చెప్పిన అమల వాక్యంబులు వినలేదు. కురుధరిత్రికి కృష్ణుడు వచ్చి స్వయంగా మంచి మాటలు చెప్పాడు. అవి నేను వినలేదు. ఇక్కడేమో రాజుని చేశాను. కృష్ణుడు చెప్పిన మంచి మాటలా వినలేదు. నా తనయుని వలన ఘనతర స్నేహంబు మగమోటను తగియడు మాటల తరిమి ఎత్తి అంటే నా తనయుడి పట్ల అంటే నా కొడుకు పట్ల నాకున్నటువంటి అంటే ఘనతర స్నేహం అంటే గొప్పదైనటువంటి స్నేహం ప్రేమ. రెండోది వాడు చెప్పిన దాన్ని నేను కాదనలేని మొహమాటం. ఈ రెండు వల్ల నేనేమైపోయాను తగియడు మాటలు అంటే వాడు మాటలు చెప్పినప్పుడు నువ్వు అలా అనకూడదు. ఇప్పుడు కాశీ యాత్రకు పంపించేయండి, అక్కడ వెళ్ళి అక్క ఇంట్లో పెట్టి కాల్చేద్దాం అన్నాడు. ఎలా చేస్తావు ఇది? వాడు ఎవడైనా తమ్ముడు కొడుకుడు రాజు అన్నాడు నథింగ్ అని అనలేకపోయాడు. ఈయన నిజం ఒప్పుకుంటున్నాడు పాపం. ధృతరాష్ట్రుడు చాలా నిజం ఒప్పుకుంటున్నాడు. అలాగే ఆయన ఓపెన్ చెప్పాడు, రాజ్యం నేను అపహరిస్తాను. లేదు, జోదం లేదేం లేదు, నేను ఆజ్ఞాపనం రాడు. ఇప్పుడు ధర్మరాజు జోదానికి రాడు. పోనీ ఒకసారి జోదం అయిపోయింది, మళ్ళీ వెళ్ళి పిలిపించాడు. కాబట్టి నేను వాడిని ఎక్కడ కూడా మొహమాటం మూలంగాను ఆ కొడుకు మీద నాకున్నటువంటి ప్రేమ మూలంగాను నేను నాయనా ఇది నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పలేకపోయాను. తర్వాత భీష్ముండు అస్త్రగురుడు విదురుడు సంజయుడు వే విధముల నాకు చెప్పాడు. నాయన భీష్ముడు చెప్పాడు, విదురుడు చెప్పాడు, సంజయుడు చెప్పాడు, అస్త్రగురుడు ద్రోణుడు చెప్పాడు. ఎన్ని విధాలు? 1000 విధాలు చెప్పాడు. అనేక విధాలుగా చెప్పాడు. అయినా నువ్వు వాళ్ళతో యుద్ధం చేయి. కానీ నేను చేశాను. గాంధారి నన్ను దూరి చెప్పి చివరి గాంధారి నన్ను తిట్టి చెప్పింది. ఏమయ్యా నువ్వు రాజువి,
నువ్వు ఒక నిర్ణయం తీసేసుకో. పాండవులకు రాజ్యం ఇచ్చేస్తున్నాను అని డిక్లేర్ చేయి. భీష్ముడు వస్తాడు అప్పుడే. భీష్ముడికి కావలసింది ఏంటి? రాజశాసనమును పాటించుట. కురువంశానికి రాజు ఎవరు? ధృతరాష్ట్రుడు. కాబట్టి నువ్వు ఆయన చెయ్యి. అలా దుర్యోధనుడు పెడితే దుర్యోధను 4 పీకి లోపల కూర్చోబెట్టే కారాగారంలో వేసి అయినా సరే ఆయన మాకు ఒప్పించగలడు. కానీ నేను చేయలేదు. ఆ మాటలే పెడచెవుల అవన్నీ మంచి మాటలన్నీ నేను పెడచెవిని పెట్టేశాను. అంటే నేను వినలేదు. వచనం ఈ తెరంగ అంతరంబున శల్యంపై ఉన్నది. ఇవన్నీ నా మనసులో రోజు చాలా బాధ కలిగిస్తున్నాయి నాయన అని చెప్పి వెండి ఇంకా చెప్తున్నారు ధృతరాష్ట్రుడు. సుతులు సమరమున తిరుగక మృతులై సద్గతిని. సుతులు సమరానికి వెళ్ళారు. అయితే సమరంలో వాళ్ళు తిరిగి రాలేదు. హాయిగా మృతులై సద్గతిని పొందారు. వాళ్ళు తిరిగి వస్తే పిరికి పందల్లాగా మిగిలిపోయేవాడు. సద్గతిని పొందిన మేలిమి అస్మన్మతి తలచి. అయితే నాకు ఇన్ని బాధల్లో ఉన్నా ఒక్కటి సంతోషం కలిగి, యుద్ధంలో వెనుదీయకుండా, యుద్ధంలో శత్రువులకి వెన్ను చూపకుండా వాళ్ళ యొక్క ధైర్య సాహసాలను ప్రకటించి వాళ్ళు మరణించి సద్గతిని పొందారు. అదొక్కడే నాకు జరిగిన మేలు. వరక్షత్ర చరితమని అంటే ఉత్తమ క్షత్రియ చరితమని. ఆ పనికి నేను బాధపడను, పైగా సంతోషిస్తా. వచనం అని పలికి పాండవాగ్రజును నాన్న ధర్మరాజా కొంచెం దగ్గర నాయన, ఇంకొంచెం దగ్గర అని దగ్గరికి పిలిపించుకొని అతని తోడ ఇప్పుడు మొత్తం సభతో చెప్పాడు. ఇప్పుడు కేవలం ధర్మరాజుతో చెప్తున్నాడు. శీసపద్యం నీ వరయంగా సుఖవాప్తి కొరత లేకుండితి. నీ వరవయంగా సుఖవ్యాప్తి కొరత లేకుండా నువ్వు చాలా నన్ను శ్రద్ధగా చూసుకుంటున్నావు. నేను సుఖంగా ఉన్నాను, ఏ కొరత లేకుండా ఉన్నాను. జనమును ఉజ్వలంబు తేజంబు కలిగి వర్తించి నేను ఈ జనాలు తేజస్సు చనువున అంటే నీ దగ్గర ఉన్నటువంటి చనువుతో ఉజ్వలము తేజంబు కలిగి అంటే నీతో చాలా చనువుగా ఉన్నాను, చాలా ఉజ్వలంగా ఉన్నాను, ప్రకాశంగా ఉన్నాను. నువ్వు కూడా నా పట్ల అలాగే ఉన్నావు నాయన ధర్మరాజా. దానంబులు అంచితములుగా పెక్కు ఆచరింపకండి. అయినా నువ్వు అనేకమైనటువంటి దానాలు నువ్వు చేయించావు, నా చేత చేయించావు, చూశాను. శ్రాద్ధంబులు గాంధారీ సుతులకు పలిమారు అంటే 15 సంవత్సరాల బట్టి చేస్తూనే ఉన్నాను. 15 సంవత్సరాల బట్టి చేస్తూనే ఉన్నా. అది సంగతి. పలుమార్లు చేసింది. పరమ ధర్మశీలి పాంచాలికి చట్ట చేసి అది పరమధర్మశీలి పాంచాలికి చట్ట. పరమధర్మశీలి పాంచాలికి చట్ట చెడు చేసి అగణ్య పుణ్యుడగు నీదు భూరి లక్ష్మి అపహరించి అయినా ఆ దుర్యోధనాదులు పరమ పుణ్యశీలి అంటున్న పాంచాలికి చెడు చేశారు. అంతేకాకుండా అగణ్య పుణ్యవర్తం అంటే లెక్క పెట్టలేనది పుణ్య చరిత్రమైన నీకు భూరి లక్ష్మి గొప్ప లక్ష్మి రాజ్యలక్ష్మిని అపహరించారు. ఎవరు? దుర్యోధన. అట్టి
అట్టి కష్ట చెరుతుల పాడిమై. అట్టి కష్టచరితులు అంటే పాపాత్ములు. కష్టచరిత్రులు అంటే పాపాత్ములు. అంటే అటువంటి పాప చరిత్ర కలిగినటువంటి పాడిమై పాడిమై. కష్ట చెరుతుల అట్టి కష్టచరిత్ర పాడిమై పాడిమై అంటే న్యాయంగా కయ్యములను నిహతులుగా చేసి కయ్యమున నిహతులుగా చేసితి. చేసి అంటే నువ్వేం చేసావంటే అటువంటి పాప చరిత్రలను కూడా నువ్వు చాలా న్యాయంగా వాళ్ళని జయించావు. ఇందులో కొంచెం తెప్పి పడుతుంది. చేసిది అక్కురు నికరము ఊర్ధ్వ భువనగతి కాంచి సుఖమందే భూపవర్య. అయినా ఆ కురు నికరం అంతా నువ్వు చాలా చేసావు. మళ్ళీ చదువు పద్యం. కయ్యములను నిహతులుగా చేసి అది కయ్యములను నిహతులుగా చేసి అక్కురు నికరము మొదలు నీ పద్యం మొదలు నుంచి నీ వరయంగా అపహరించి మొదటి నుంచి నీ వరయంగా సుఖవాప్తి కొరత లేకుండా అది నువ్వు సుఖంగా ఉన్నావు, ఏ కొరత లేకుండా ఉన్నావు. జనము అంటే చనువుతో ఉజ్వలంగా తేజస్సుగా ఉన్నావు. దానములు బ్రహ్మాండంగా చేసావు. నువ్వు చేయడంగా నేను చూశాను. శ్రాద్ధములు గాంధారి స్థితులకు నువ్వు చేసావు. అనేక రకాలుగా చేశావు. అది అలాగే వాళ్ళు చేసినటువంటి దుర్యోధనాదులను కూడా నువ్వు ధర్మబద్ధంగా యుద్ధంలో జయించావు. అయితే వాళ్ళు మాత్రం యుద్ధంలో సరిపోయి వాళ్ళు యుద్ధగతులకు వెళ్ళిపోయారు. భువనగతి వాళ్ళు యుద్ధంలో చనిపోయి తర్వాత ఇప్పుడు ఇంకా చెప్తున్నారు. సరే తాత మా అయితే ఇప్పుడు ఏంటంటావు అంటే కావున ఏమి చేయంగా వలవదు వారికై. నాయన ఇక ఏమి చేయంగా వలదు వారి. ఇప్పుడు నువ్వు ఇంకేమి చేయదు. 15 సంవత్సరాలు బట్టి వాళ్ళకి పెట్టావు. ఇక చాలు. ఇక వాళ్ళ కోసం నువ్వేమి చేయవు. అకారణ కరుణాశ్రీ విలసితుడగు నీతో ఆ విధమును చెప్పవలసి నరవర ముఖ్యం. అంటే నరుల్లో శ్రేష్టమైనటువంటి వాడ అకార కరుణాశ్రీ అంటే నీ కరుణ దయాలక్ష్మి ఎక్కువ నీకు. అందుకని నీకు ఎలా చెప్పాల్సి వచ్చింది. ఇహ దుర్యోధనాదులకు నువ్వు శాప్తములు తద్దినములు పెట్టవలసిన అవసరం లేదు. ఇక పెట్టద్దు. తీసే తర్వాత నా విధము చెప్పవలసే. ఇగో నా విధముని చెప్పాలి. ఇప్పుడు నా విధం నేను మనసులో ఏమనుకుంటున్నానో చెప్తాను. నేను ఏ కార్యమైన ఇంకా చెప్తున్నాను. ఏ కార్యమైన ఎవ్వడేని చేయతొడగునప్పుడు విను పొడమరేని చే అనుజ్ఞాతుడై కాని తొడంగగాదు. అంటే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఏ కార్యమైనా చెయ్యాలి అంటే పొడమిరేని రాజుగారి ఆజ్ఞ తీసుకుని కానీ చేయకూడదు. అలాగే ఇంట్లో కూడా నువ్వు ఏ పనైనా చేసినా ఇంటి యజమాని ఆజ్ఞ తీసుకుని చేయాలి. నువ్వు ఏ పనైనా చేయదలుచుకోవాలి, ఇంటి యజమాని ఆజ్ఞ తీసుకోవాలి. ఇంటి యజమాని ఆజ్ఞ లేకుండా నువ్వు పుణ్యకార్యం చేసినా అది పాపమే. మనం విన్నాం ఒక 2 భార్యల గురించి. ఒక ఆవిడ ఎప్పుడు వ్రతాలు చేస్తున్నాడు, ఇంకో ఆవిడ ఎప్పుడు ఆ భర్త మాట పాటించేది. ఎవరు స్వర్గానికి వెళ్ళారో మన శాంతి పర్వంలో విన్నాం. తర్వాత అట్లు కావున వార్ధకాభిలీఢమైన అంటే ముసలితనంతో శరీరము మింగివేస్తుంది. అభిలీడం మింగివేస్తున్న మదీయ కాయమున సంస్కారమాచరింపగా తపమాచరించు పనికి భూపాల నీ అనుమతి పడంగా వలసి. చూడండి, నాకు నీ ఆజ్ఞ కావాలి. ఎందుకంటే ఏ పని అయినా సరే రాజుగారి ఆజ్ఞ చేయకూడదు. ఎవరైనా సరే ఇప్పుడు ఈ దేశానికి రాజు నాకు ముసలితనం వచ్చేసి
కాబట్టి ఇప్పుడు నేను తపస్సు చేసుకున్నాను. నిజంగా చాలా గొప్ప తపస్సు చేశాను నేను. అట్లీస్ట్ అప్పుడైనా ఇంత బుద్ధి వచ్చేసింది. వార్ధకాలీనమైన ఈ మదీయ కాయములకు నా యొక్క శరీరానికి సంస్కారం అంటే దీనికి సంస్కారం తీసుకురావాలి. అంటే ఏం చేయాలంటే తపస్సు చేయాలి. కాబట్టి నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాను. చెప్పేదా రాజవంశజులకు సమర మరణం ఉండే విమల తపమునకు చొచ్చి అందు నిలిచి అంతే. రాజు అనేటువంటి వాడు అయితే యుద్ధంలో చనిపోవాలి, లేదా చక్కటమైన నిర్మలమైనటువంటి తపస్సు కోసం చేస్తూ ఆ తపస్సు చేస్తూ చేస్తూ చనిపోవాలి. అంతే తప్పితే ఇంట్లో సాగకూడదు. అది సరే. అస్మదీయ కుల ముఖ్యులు నడిపిరి ఆయన నన్ను అడవికి పంపించేసి. మన కులంలో అందరూ గొప్ప వాళ్ళందరూ ఇలాగే చేశారు అని చెప్పాడు. తర్వాత టైం ఎంత? 27 చెప్పేసామని. మందులో ఎన్ని మొత్తం ఉన్నాయి? ఈ అశ్వాసంలో ఎన్ని ఉన్నాయి? 186 ఉన్నాయి. అందులో 87 చెప్పేసాం. సరే 187 వేసుకోండి. అంటే మిగిలిన 160 అంతే. వచ్చే ఆదివారానికి లోపలే ఈ పర్వం కూడా అయిపోవచ్చు. ఆదివారం వరకు కూడా అక్కర్ల, ఆదివారం లోపలే అయిపోతుంది. మనం మాక్సిమం ఆదివారం పెట్టుకుంటాం. సాధ్యమైనంత వరకు శోభకృత్నామ సంవత్సరములే ఆశ్రమ పర్వము కూడా పూర్తి చేయాలి. క్రోధినామ సంవత్సరంలో మౌసల పర్వాన్ని స్టార్ట్. అది సంగతి. రేపు ఏ కారణాల వల్లనైనా 7:20 నేను చెప్పలేకపోతే 8:01 ప్రారంభం, కానీ ఖచ్చితంగా ఉంటుంది. దీపం దర్శయామి ధూపదీపానంతరం నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ఓం సర్వైర్నిరూపం దామాద్యం చదివి వ్యాన ప్రయోజనం సత్యం దుర్దేనవర్ణయామృతో సుమృతో సర్వ. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యేవ దేవాలయం సమర్పయామి సౌరరాళయం ముఖే ఆచమనీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి తాంబూల చర్వణానంతరం దుధాచమనీయం సమర్పయామి మంగళమహానీరాజన దీపం. అమ్మ నివేదన పెట్టా. లక్ష్మీ గళత్రం ఆనందమంగళకర్పూర నీరాజన దీపం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి నమస్కరోమి. హర నమో పార్వతీ వరదే హర హర మహాదేవ హర. వజ్రం వాపమహీభృతం భవగదో ద్వేగస్య సిద్ధౌషధం
నిత్యా జ్ఞాన నిశా విశాలతమసా సుబింబోదయం క్రూరక్లేశమయీరుహమురుగరజ్వాల శిఖీద్వారం నిరుద్ధే సదమను విజయతే కృష్ణేతి వర్ణద్వయం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః పృథివీ యస్యామి దేశో బ్రాహ్మణా సంతు నిర్భయా పుత్రాః మా పుత్రణ సంతు పుత్రణ సంతు పౌత్రనాథమహసంతు శరణం శతం మాం కుటుంబం రక్షन्तు సర్వే జనాః రక్షन्तు ధర్మ ఫలసిద్ధిరస్తు సర్వం శ్రీకృష్ణ చరణారందార్పణమస్తు మహాదేవ 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 గురుగారు. మహాదేవ 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 హిమక్క మహాదేవ గురుగారు. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 శ్రీలలిత మహాదేవ గురువు. మహాదేవ ఆశ్చర్యమ్మా ఇవాళ మాకిద్దరే సరే చెప్పేసి ఆఫ్ చేసి